అదేవిధంగా మనకి మరొక గెస్ట్ కూడా యాడ్ అయ్యారు. మనకి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ టి జయరామ్ గారు. జయరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే జయరామ్ గారు. మనం శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. చెప్పండి శ్రీనివాస్ నమస్తే గారు, అండి. కేసీఆర్ మీటింగ్ అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ సిల్వర్ జూబ్లీకి సంబంధించి సంవత్సరం అంతా కూడా వేడుకలు ఉత్సవాలు జరుపుతామంటూ కూడా ఆయన చెప్పారు. అయితే త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, క్యాడర్ సిద్ధంగా ఉండండి అంటూ కూడా చెప్తున్నారు. ఎవరైతే ఓటమి పాలైన తర్వాత పార్టీ ఫిరాయింపులు చేశారో దానికి సంబంధించి తీర్పు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఉప ఎన్నికలు ఉంటాయనేది వారి ఉద్దేశం. అయితే ఇక్కడ వారు ఒక కొత్త అంశాన్ని మరొకసారి, అంటే పాత అంశమే కానీ కొత్తగా మరొకసారి తెర మీదకి తీసుకొచ్చింది ఏంటంటే, దోపిడీ వలసవాదం బారిన పడకుండా మరొక్కసారి తెలంగాణను కాపాడుకుందాం. దోపిడీ వలసవాదం, అసలు వలసవాదం అనే పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది? దోపిడీ వలసవాదం అంటే ఎవరు తెలంగాణలోకి రాకూడదా, లేకపోతే వచ్చినా కానీ ఇక్కడ ఉండకూడదా? అంటే మరొకసారి ఇంకొక ఉద్యమానికి ఇది తెరలేపుతుందా? మేడం, అక్కడ ఉన్న ప్యానెల్ మెంబర్స్కి మీకు మీ ద్వారా ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అయితే ఈరోజు ఒక్కటి మీరు గమనించండి, తన పార్టీని సమాయత్తం చేసుకోవడానికి వారు చాలా కాలం తర్వాత రావడం జరిగింది. ఇట్స్ మై ఒపీనియన్ యాజ్ ఎక్స్ కార్యకర్త ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ. జస్ట్ నేనేంటంటే వారి స్టైలు, వారి విధానం, అనేక అంశాలు నాకు తెలుసు కాబట్టి, అండ్ ఆల్సో ఐఎమ్ అన్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ. సో కంటిన్యూస్ టిఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా చేశాను. ఐ థింక్ ఐ హ్యావ్ సమ్, అంటే నాకు కొన్ని కామెంట్ చేసేటటువంటి రైట్ అండ్ సజెషన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చెప్తాను. ఈరోజు వారు నిన్న వచ్చింది, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం, రాక తన పాస్పోర్ట్ని కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇది డిప్లొమాట్ నుంచి సాధారణ పాస్పోర్ట్కి. ఎందుకంటే అక్కడ హిమాంషు ఉన్నాడు కాబట్టి తను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వారు రమ్మని, ఎప్పుడు విదేశీ పర్యటన చాలా తక్కువ కేసీఆర్ గారి. సో ఒకసారి చైనాకు పోవడము అనుకుంటా, సో అంతకుమించి పెద్దగా లేదు. సో అయితే తను హిమాంషు గారు పిలిచినారు, కంపల్సరీ వెళ్ళాలి. ఇంకా మనవాడు మాత్రం ప్రేమ ఉంటుంది కదా. సో కాబట్టి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో భాగంగా నేను అనుకుంటున్నా, అది పాస్పోర్ట్ చేంజ్ చేయడానికి ఎట్లాగో బయటకు వస్తూ ఉన్నారు. అయితే వ్యక్తిగత పనుల మీద మాత్రం బయటకు వచ్చినాడు. అపోజిషన్ లీడర్గా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి కానీ, అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ ఉన్నప్పుడు కంపల్సరీ అటెండ్ అవ్వాలని కానీ, లేకపోతే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. వారి మాటల్లోనే చెప్పాలంటే అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుప్పగూలిపోయింది, ఇప్పుడు వారి అవసరం, తక్షణ అవసరం ఉంది. అయితే ఎక్కడుంది అనేది మాత్రం ప్రజలు భావిస్తారు కదా. ప్రతిపక్ష నాయకుడిగా ఉందా, ఓన్లీ పార్టీ అధ్యక్షుడిగా ఉందా, ఓన్లీ పాస్పోర్ట్ ఆఫీస్కి పోయేది ఉందా? ఈ మూడిట్లలో ప్రజలు బేరీ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రజానాయకుడు కేసీఆర్ గారి మీద ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ రైట్. ఎందుకంటే ప్రజలు కడుతున్నటువంటి పన్నులతో తను ఇంకా జీతభత్యాలు తీసుకుంటా ఉన్నారు, పబ్లిక్ ఫిగర్. సో తప్పకుండా వారి మీద మాట్లాడే హక్కు, వారి తప్పొప్పులని బేరీ చేసుకొని విశ్లేషించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ సమాజంలో వారు మాట్లాడొద్దు, మీరు మాట్లాడొద్దు అనడానికి ఎవరికి వీల్లేదు. సో కాబట్టి ఈ పబ్లిక్ ఎక్స్చెక్కర్గా తీసుకున్నటువంటి వారు, నేను అనుకుంటాను రాజకీయమైనటువంటి పరిభాషలో, రాజకీయాల్లో పొలిటికల్ కుంభకర్ణ ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారిని మనం సూచించుకోవచ్చు. ఎందుకంటే మనం రామాయణంలో చాలా పెద్ద పాత్ర వారికి కూడా ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇక్కడ మనం విశ్లేషించుకునేది ఏంటంటే, క్యారెక్టరిజం, వారి యొక్క యాటిట్యూడ్స్ని తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉంటారు, చర్చిస్తూ ఉంటారు. అయితే ఆ రకంగా ఎప్పుడో ప్రజలు వారిని ప్రగతి భవన్ నుంచి ఎవిక్ట్ చేసేసారు. ప్రజలు ఆల్రెడీ ప్రగతి భవన్ ఖాళీ చేయండి అని చెప్పేసినారు, వారి తీర్పు వారు ఇచ్చేసినారు. సో దే హ్యావ్ ఎవిక్టెడ్ హిమ్. సో కాకపోతే ఈరోజు వారి యొక్క పాస్పోర్ట్కి పార్టీ మీటింగ్ ఆఫీస్కి రావడానికి మరి తను వచ్చాడు, కానీ మరి అసెంబ్లీకి కానీ ప్రతిపక్ష నాయకుడిగా తనకున్నటువంటి బాధ్యతను కానీ నెరవేర్చట్లేదు. మళ్ళీ రేపు అసెంబ్లీ ఉంది. మై వరీ ఈజ్ యాజ్ ఓబీసీ లీడర్. సో రేపు చాలా ఇంపార్టెంట్ కీలకమైన బిల్లులు పెట్టబోతా ఉన్నారు. ఏది ఓబీసీ కులగణన సర్వే, కంప్రహెన్సివ్ సామాజిక సర్వేని రేపు అసెంబ్లీలో పెట్టబోతా ఉన్నారు. అయితే దాంట్లో ఓబీసీలకు ఏంటంటే చాలా తీరని అన్యాయం దశాబ్దాల కాలం నుంచి జరుగుతూ ఉంది.
సో దాన్ని ఇటువంటి అనుభవజ్ఞులు కేసీఆర్ గారు అనేక రకమైనటువంటి ఆటుపోట్లను చూసిన సీనియర్, ఇప్పుడు ఇంచుమించు అసెంబ్లీలో ఈ ఏజ్ ఇంత సీనియారిటీ అండ్ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా మరి రాష్ట్రాన్ని సాధించిన ఆయనగా, లేకపోతే బీసీల గురించి తెలిసిన ఆయనగా, కులాల గురించి గ్రామీణ వాతావరణం గురించి తెలిసిన ఆయన రేపు అసెంబ్లీకి వస్తాడా రాడా అది ఎక్కడ మాట్లాడట్లేదు. కులగణన సర్వే మీద ఒక్క మాట మాట్లాడలేదు. సో అంటే ఓబీసీలది ఇంత పెద్ద ఇష్యూ మేము అనుకుంటున్నాం, ఇది చాలా పెద్ద ఇష్యూ అని మేము అనుకుంటున్నాం. బీసీలు అందరూ ఈ రాష్ట్రంలో, ఎస్సీలు అందరూ, లేకపోతే అనేక మంది అన్ని కులాలు కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాయి. సో అటువంటి బిల్లు మరి టెక్నికల్ ఫ్లాస్ లేకుండా సక్సెస్ అయ్యే విధంగా, ఓబీసీలకు న్యాయం అయ్యే విధంగా మరి అటువంటి బిల్లులు పెట్టడానికి తన సలహాలు ఇస్తాడా లేదా అనేది క్వశ్చన్ మార్కు. సో ఇది ఇవ్వాలి కదా, బాధ్యత కదా. సో మరి ఆ బాధ్యత నుండి రేపు అసెంబ్లీకి కూడా ఎమ్మెల్యేగా వస్తాడా రాడా? అంటే ఒక స్టూడెంట్ స్కూల్కి పోవాలి కదా, పొద్దున్న లేస్తే ఆ తల్లిదండ్రులు ఫీజు కట్టినప్పుడు పోయి ఇంత చదువుకొని రావాలి కదా. సో అట్లా అసెంబ్లీకి మరి జీతభత్యాలు ప్రజలు ఇస్తున్నప్పుడు ప్రజల కోసం పోయి రావాలి కదా అని అడుగుతా ఉన్నారు ప్రజలు. సో ఇవన్నీ చర్చింపబడవని అనుకోవడము తప్పవుతుందండి. సో సరే, వస్తూ వస్తూ పాస్పోర్ట్కు బయటకు వచ్చిన తర్వాత మరి ఇంకా వేరే పార్టీ కానీ లేకపోతే రాజకీయపరమైనటువంటి మీటింగ్ కానీ అటెండ్ చేయకపోతే ఏమవుతుంది? ఇన్ని రోజులకు బయటకు వచ్చి సొంత పనుల మీద తిరుగుతున్నాడు, కానీ అది కూడా ఆ సొంత పని మీద గవర్నమెంట్ ఇచ్చిన కార్లు నిన్న చూశారు కదా ఎంత ఖర్చు. మీకు నేను మొన్న ఒక లెక్క చెప్పాను, ఏది కేసీఆర్ గారి జీతభత్యాలు, ఆ తర్వాత వారికి అలాట్ అయిన కార్ల ఖర్చు, మెయింటెనెన్స్, వారికి అలాట్ అయిన గన్మెన్లు, సెక్యూరిటీ యొక్క జీతాలు, ఇవన్నీ వెరిసి నెలకు ఒక 10 కోట్ల రూపాయల వరకు సుమారుగా ఖర్చు అవుతా ఉంది. వారి ఇంట్లోకే కేటీఆర్ గారి, కవిత గారి, హరీష్ రావు గారి, వీళ్ళ అన్నీ కూడా లెక్కలు మనం పెట్టుకుంటే కనుక ఒక్క కుటుంబానికి, దగ్గర బంధువులకి రోజుకి 100 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు చెల్లిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇంత డబ్బు ప్రజాధనం మరి తీసుకుంటున్నప్పుడు అంతే బాధ్యతగా ఉండాలనేది డెఫినెట్గా అడుగుతారు. ఇక రెండోదమ్మ పార్టీ మీటింగ్లు అనేది వారు పార్టీ యొక్క కార్యకర్తలను సమాయత్తం చేసుకోవడానికి ఎన్నో చెప్తా ఉంటారు. కాకపోతే ఏంటంటే గతంలో కేసీఆర్ గారు మాట్లాడితే విందామని ప్రజలకు ఉంటుంది, బయట అనేక మంది కార్యకర్తలు ఉంటారు, ఆ 100 మందే కాదు కదా. సో కానీ అక్కడ ఏంటంటే లైవ్ రిలే పెట్టరు. ఫస్ట్ వాళ్ళు ఒక వీడియో తీస్తారు, బయటికి రిలీజ్ చేస్తారు, వాళ్ళు అనుకున్నయే ఎడిటింగ్ చేసి పంపుతారు. ఇవన్నీ కూడా సీక్రసీ మీటింగ్ లాగా పెడతా ఉంటారు. అక్కడ సెల్స్ డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ ప్రజాస్వామ్యంలో అటువంటి మీటింగ్లు? ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజల కోసం చర్చ జరిగినప్పుడు అక్కడ ప్రజలది నిజంగా కాంగ్రెస్ పార్టీ కానీ తన పార్టీ ఏదైతే మొన్న పర్ఫార్మెన్స్ ఎంపీ ఎలక్షన్స్లలో పర్ఫార్మెన్స్ మీద ఒక్కనాడు కూడా వీళ్ళు సమీక్షించుకున్నటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. సో అటువంటి మీటింగ్ కూడా కాదు. సో ఈ రకంగా బయటికి తాము అనుకున్నదే బయటికి పంపుతారు. దీంట్లో 2-3 కారణాలు ఏంటంటే నేను మొదటి నుండి చూశాను. ఇప్పుడు దళిత సీఎం అన్నారు, తర్వాత ఇవ్వలేదు. అదే రకంగా ఇటువంటి మీటింగ్లోనే, ఇంత పెద్ద మీటింగ్లోనే, ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అసలు మీటింగ్లలోనే కులానికి ఒక ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఇస్తాం, వారు ఓపెన్ కాంపిటీషన్లో పోటీ చేయలేరు, ఆర్థికంగా తక్కువ ఉంటారు కాబట్టి ఒక మంగళికి ఒక ఎమ్మెల్సీ, కుమ్మరికి ఒక ఎమ్మెల్సీ, వడ్రంగికి ఒక ఎమ్మెల్సీ, మన పద్మశాలికి ఒక ఎమ్మెల్సీ, తర్వాత నాయి బ్రాహ్మణులు, రజకులు, ఇట్లా వారు పేర్లు పెట్టి మరి అక్కడ పెట్టినారు. అది బయటకు వచ్చింది అనుకోండి, బాగుండదు కదా. సో ఇటువంటి ఎడిటింగ్ చేసుకొని బయటికి పంపిస్తూ ఉంటారు. సరే, వారి పార్టీ నిర్మాణం కోసం నిన్న ఏదో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్, అంటే పండుగలకు మాత్రమే నేను బయటకు వస్తాను, పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు సమాయత్తం చేయడానికి మీటింగ్లు పెట్టను, సిల్వర్ జూబ్లీ 25 ఏళ్ళు పార్టీ పుట్టింది అని ఘనంగా చెప్పుకోవడానికి ఆడంబరాలు, రేపు ప్రచార ఆర్భాటాలు చేసుకోవడానికే అనే. అంటే పార్టీ నిర్మాణం ఎక్కడో నాకు బాధించేది ఏంటంటే సోషల్ ట్యూబ్ల ఇది యూట్యూబ్ల మీద బ్రతుకుతున్నది. మనం ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఏది మన టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి ఇటువంటి టెక్నాలజీ వచ్చింది, కానీ ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రకంగా మారిపోయింది ఆర్టిఫిషియల్గా. సో నేనేమంటానంటే ఇక్కడ ఈ రోజు నుంచి అయినా కేసీఆర్ గారి మీద, వారికి ఉన్న నాలెడ్జ్ మీద చాలా అపారమైనటువంటి వారికి ఉన్నది కాబట్టి దాన్ని ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాల కోసం వాడితే బాగుంటుంది. ఇప్పుడు బౌండరీ మనది విడిపోయిందండి. మీరు అడిగిన లాస్ట్ ప్రశ్న కంక్లూజివ్ ఏంటంటే ఎటువంటి ఉద్యమాలు రావు, ఎందుకంటే తెలంగాణకు ఒక గీత ఏర్పడ్డది, బౌండరీ లైన్ ఏర్పడ్డది. ఇప్పుడు ఆ భౌగోళికంగా లైన్ ఏర్పడ్డ తర్వాత ఎవరైనా ఈ రాష్ట్రంలో
వలసవాదులు రావాలంటే ఇక్కడ ఆధార్ కార్డు, ఇక్కడ రేషన్ కార్డు, ఇక్కడ ఓటర్ కార్డు, ఇక్కడ ఇవన్నీ ఉండాల్సిందే. ఇప్పుడు ఆ రకంగా ఉండదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇంకెవరైనా రావచ్చు పోవచ్చు, కానీ ఇక్కడ నివాసాలు కూడా ఉండవచ్చు. మనం బెంగళూరుకు పోవచ్చు రావచ్చు, మన వాళ్ళు ఢిల్లీలో కూడా ఉంటుంటారు పోతుంటారు వస్తుంటారు. సో అదే రకంగా రావచ్చు పోవచ్చు తప్ప ఇక్కడ ఇంకా అటువంటి భయాందోళనలు ఏమి లేవు. మన రాజ్యాంగం ఆ రక్షణ ఉంది. రెండవది ఏంటంటే దోపిడీ అంటే మన టాక్సేషన్ మన తెలంగాణ పద్ధతులలోనే పెడతారు, మన బడ్జెట్ మనకే ఉంటుంది, మన అసెంబ్లీలోనే పెడతారు, మన బౌండరీ లోపలనే ప్రతి రూపాయి కూడా మన రాష్ట్ర బౌండరీ లోపలనే ఖర్చు చేయబడుతుంది. ఇది ఒక్క కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పంజాబ్ రైతులకని మహారాష్ట్రకని ఇష్టం ఉన్నట్టు పంచడం జరిగింది తప్ప సో ఇప్పుడు అటువంటిది జరుగుతుందని అయితే నేను అనుకోను. అట్లా చేస్తే మూల్యం చెల్లించారు కదా మొన్న. వారి పంజాబ్ లో పంచడం, మహారాష్ట్రలో పార్టీని విస్తరణ, కర్ణాటకలో ఏ రకంగా ఆయన తెలంగాణలో రైతులకి ఇవ్వకుండా పక్క రాష్ట్రాల్లో ఇవ్వకుండా అక్కడ ఇచ్చినట్టు అటువంటి వ్యవహారం చేస్తే ప్రజలే తేల్చేసుకుంటారు. ప్రజలు చాలా తెలంగాణ ప్రజలు ఆషామాషి ప్రజలు కాదు, దమ్ము ధైర్యం ఉన్న ప్రజలు. ప్రతిదీ మాట్లాడతారు, ప్రతిదీ ఎంత పెద్ద నాయకుడినైనా నిలదీస్తారు. ఎంత ఆ రోజు హెలికాప్టర్లలో డీజీపీలు తిరిగినా, ముఖ్యమంత్రులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, పోలీసు నిర్బంధం ఉన్నా మేము జేబులలో ఉల్లిగడ్డలు పెట్టుకొని, జేబులలో ఆయన పరిభాషలో ఆయన అన్నట్టు అటుకులు పెట్టుకొని తిరిగిన వాళ్ళం మేము. ఒక్కొక్క అడవిలో ములుగు లాంటి నియోజకవర్గాల్లో 3 నెలలు కమిటీలు వేసుకుంటే తిరిగిన వాళ్ళం మేమంతా. సో అట్లా పనిచేసేటటువంటి ప్రజలు చైతన్యవంతమై ఉన్నటువంటి గడ్డ కాబట్టి అటువంటి భయాందోళనలు లేదు. అది రాజకీయం కోసం తను కొంత ప్రేరేపించి మళ్ళీ అగ్గి రాజేసేటటువంటి ప్రయత్నం, కానీ అది ఆ రోజుల్లో చెల్లుతుంది. నిజంగా నిర్బంధాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ఆ టాక్ కి విలువ లేదు అనేది నా యొక్క. ఓకే శ్రీనివాస్